వైసీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేశారన్నారు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. 2019లో జరిగిన దానికి నిన్న మాకవరపాలెం వైసీపీ కార్యకర్తను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించిందని చెప్పుకొచ్చారు. మాకవరపాలెం గ్రామానికి చెందిన లక్ష్మణ్ ట్విట్టర్లో నారా లోకేష్కు ఫిర్యాదు చేస్తే పోలీసులు వైసీపీ కార్యకర్తను అరెస్టు చేయడం దారుణమన్నారు. గతంలో అదే లక్ష్మణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టారని చెప్పారు. మీడియాకు జగన్ను లక్ష్మణ్ తిట్టిన అప్పటి వీడియోను చూపించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసభ్యకరంగా తిట్టిన వారిని మీరు సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మానేసి ప్రజలకు మంచి పరిపాలన అందజేయాలని అన్నారు ఉమాశంకర్ గణేష్. ముఖ్యంగా ఈరోజు చూస్తే అనకాపల్లి జిల్లాలోనే నర్సీపట్నం పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలోనే ఎన్నో దుర్మార్గాలు, వైఎస్ఆర్ పార్టీల మీద ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కేసులు, ఎన్నో తప్పుడు కేసులు కూడా పెట్టిన సంగతి చూసాం. ఇప్పుడు కొత్తగా మీకు ఒక విషయం కూడా చెప్పాలి. నిన్ననే 2019లో జరిగిన సంఘటన ఆధారంగా 6 సంవత్సరాల తర్వాత నిన్న మా పార్టీ నాయకుల మీద కొంతమంది మీద కేసు పెట్టడం జరిగింది. ఇక్కడికి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు, రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఒకసారి ఏం జరిగిందో కూడా ఒకసారి మీ అందరికీ చెప్పాలి. ఎవరైతే 2019లో లక్ష్మణ్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన కార్యకర్త 2019లో మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నారో ఒక్కసారి మీ అందరికి కూడా. హలో అండి, నా పేరు లక్ష్మణ్ యాదవ్ అండి. మన మే నెలలో లెక్కిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అదే జగన్ గారు ఏ విధంగా సంబోధించడం మీరు అందరూ కూడా చూశారు. మరి ఇదే వ్యక్తిని అడుగుతున్నాం మనం. ఇదే వ్యక్తి ఇప్పుడున్న ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ విధంగా మాట్లాడితే, ఇదే పదజాలం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు